కేసరపల్లిలో కోడి పందాలు జోరుగా జరుగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కృష్ణా జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి కావడంతో వివిధ ప్రాంతాల నుంచి కూడా సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకునేందుకు వారి స్వగ్రామాలకు చేరుకున్నారు. ప్రధానంగా ఆ సంక్రాంతి అంటే సాంప్రదాయ క్రీడలు ఉంటాయి, అందులో కోడి పందాలు ప్రధానంగా ఉంటాయి. ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా సాంప్రదాయ పద్ధతిలో కోడి పందాలను వేస్తున్నారు. ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం కేసరపల్లిలో ఉన్నాము. ఈ కోడి పందాల్లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున ఈ పందెం రాయుళ్లు ఈ బరిలకు రావడం జరిగింది. ఏదైతే కోడి పందాలు అలాగే ఆవుల అందాల పోటీలు వివిధ సంక్రాంతి సందర్భంగా వివిధ పోటీలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో కొంత నిర్వాహకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎట్లా జరుగుతున్నాయి ఈ కోడి పందాలు? చాలా ఉత్సాహభరితంగా జరుగుతున్నాయండి. కేసరపల్లి గ్రామంలో మన గౌరవ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు గారి సహకారంతో ఈరోజు మన గోకరాజు గంగరాజు గారి ప్రాంగణంలో దాదాపు వేలాది మంది పొద్దున్న నుంచి మన 9 గంటల కాడి నుంచి వేలాది మంది వచ్చి కోడి పందాలని సాంప్రదాయబద్ధంగా ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా ఇంతమంది జనం ఈ కోడి పందాలు అంటే ఇదివరకు నాకు అంత దీని మీద ఎక్స్పీరియన్స్ లేదు, కానీ ఇంతమంది జనం కోడి పందాలంటే ఇంట్రెస్ట్గా ఉండాలనే విషయం మాకు ఇవాళ తెలిసింది. నిన్న ముగ్గుల పోటీకి కావచ్చు, వాళ్ళ కోడి పందాలకు కావచ్చు, దాదాపు నేను అనుకుంటాం ఈ 3 రోజుల్లో 3 లక్షల మంది అనుకున్నాను, కానీ దాన్ని దాటి కూడా ప్రజలు వచ్చేటట్టు అనిపిస్తుంది. మేము ఇక్కడ 40 ఎకరాల పొలంలో ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా చేశాం. ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా ఎంజాయ్, మహిళలు, ప్రజలు, చుట్టుపక్కల గ్రామ నాయకులు, చుట్టుపక్కల ఊళ్ళ నుంచి, పొరుగు ఊళ్ళ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు చాలా మంది చాలా రకాలుగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఎన్ని కోళ్ళు వచ్చినాయండి? ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయి? దాదాపు 4-5 వేల కోళ్ళు వస్తాయండి. మన యార్లగడ్డ వెంకటరావు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి. చాలా సంతోషం. మా కేసరపల్లి గ్రామంలో ఇంత పెద్ద ఈవెంట్ చేస్తున్నందుకు టీడీపీ పార్టీకి మరియు యార్లగడ్డ వెంకటరావు గారికి మా ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉన్నారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు మొత్తం అందరూ సరదాగా వచ్చి వస్తున్నారు. స్థలం ఇచ్చిన గోకరాజు గంగరాజు గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అంతా సంతోషంగా జరుగుతుందండి. పొద్దున 8 కాడి నుంచి అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. చాలా బాగా జరుగుతున్నాయండి. ఎట్లా వేస్తున్నారండి కోడి పందాలని? అంటే దీని రౌండ్స్ ఉంటాయా లేకపోతే రూల్స్ ఏం లేవు సార్. పండగ సందర్భంగా ఇది అనాదిగా వచ్చిన ఆచారం ప్రకారంగా సంతోషంగా వేస్తున్నారు. ఈ పండగ 3 రోజులు వేస్తారు. ఎంతో ఇప్పుడు ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన కానీ ఎంతో ఆనందంగా ప్రజలు బాగా శుభ్రంగా ఉంటున్నారు. ఎంతో ఆనందంగా వేస్తున్నారు పందాలు. మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే సంక్రాంతి సందర్భంగా కోడి పందాలను వీక్షించేందుకు అలాగే కోడి పందాలలో పాల్గొనేందుకు కూడా పందెం రాయుడు పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. ప్రస్తుతం మనం కేసరపల్లి బర్రెల దగ్గర ఉన్నాము. ఈ సంక్రాంతి సందర్భంగా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రత్యేక బర్రెలను ఏర్పాటు చేసి సాంప్రదాయ పద్ధతిలో కోడి పందాలు అలాగే ఆవుల అందాల పోటీలు, ఈ ఎద్దుల బల ప్రదర్శన వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఈ సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇప్పటికే వివిధ ప్రాంతాల వ్యాపార అలాగే విద్యాపరంగా కూడా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారందరూ కూడా ఇప్పటికే సొంత గ్రామాలకు చేరుకోవడం జరిగింది. ఈ 3 రోజులు కూడా సాంప్రదాయ క్రీడల్లో పాల్గొని పండుగను ఉత్సాహంగా జరుపుకునేందుకు అందరూ కూడా స్వగ్రామాలకు రావడం జరిగింది. మరొక వైపు ఈ సాంప్రదాయంగా ఏదైతే కోడి పందాలు అలాగే ఎద్దుల పోటీలు అలాగే ఆవుల అందాల పోటీలు కూడా జిల్లా వ్యాప్తంగా కూడా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్, సిటీ న్యూస్, కేసరపల్లి, కృష్ణా జిల్లా.